మరి త్వరగానే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఆయా సంఘాల నుంచి దైవజనులు వచ్చున్నారు. వారిని స్టేజ్ మీదకి అంటే పుల్పిట్ మీదకి ఆల్టర్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. స్థల భావ పరిస్థితుల వలన మరి కొంత అందరినీ ఆహ్వానించలేకపోతున్నాం. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి పెరిగినటువంటి నా తల్లి సంఘము కావల్లో ఉన్నటువంటి సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ సుభాష్ గారిని పులిపిటి మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇంకా అంతకుముందు సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా మరి 13 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు సొంతంగా ఇమానియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ బెంగాళరావు నగర్లో సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ బంతా సుధాకర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కోస్టల్ ఏరియాలో మరి సేవ చేస్తున్నటువంటి ఇద్దరు మరి కాపర్లు ఉన్న భాస్కర్ పాస్టర్ గారిని జాషువా గారిని కూడా పాస్టర్ జాషువా గారిని కూడా పైకి రావాల్సిందిగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా పాస్టర్ ప్రేమ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రక్షణ బాబు గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకో ప్రవీణ్ కుమార్ ఉన్నారు మరి సహోదరుడు, వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చైర్స్ కొంచెం తీసుకోండి, బయట ఉన్నటువంటి కొన్ని చైర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయండి. పనులలో సేవ చేస్తున్నటువంటి మరి పాస్టర్ రమేష్ గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా దైవజనులు ఉంటే మరి నాకు కనిపించడం లేదు, వారిని అందరిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు దేవుని స్తుతిస్తూ మరి ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు చేసినటువంటి ఈ కార్యాలను బట్టి మేము ఎక్కువగా దేవుని స్తుతించాలి, యోగ్యత లేనటువంటి మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన కృప చూపించి ఈ రీతిగా ఈ మందిరాన్ని నిర్మించాడు. దేవుని బిడ్డారా, అందును బట్టి దేవుని స్తుతించాలి. మరి ప్రార్థన చేసేవాళ్ళు దేవుని స్తుతించాలి. అందరం కలుసుకొని అన్ని వచ్చిన పాటలే స్తుతిస్తూ పాట పాడాలి. అది మరి మేము అనుకున్నాము. కాబట్టి ఈ సమయంలో పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు మరి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. రాండి పాస్టర్ గారు. స్తోత్రం 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 సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా మహోన్నతుడా మహిమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన ఘనమైనటువంటి ప్రభువా, మీ నామాన్ని బట్టి నాయన మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసులు ప్రభా నాయన మీరు ప్రేరేపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మీరు ఇచ్చినటువంటి చక్కటి మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేకులకు దీవునికరంగా ప్రభా మీ నామానికి మహిమకరంగా నాయన అయ్యా ఈ స్థలాన్ని శుద్ధీకరించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా నీ బలమైన దయ కలిగినటువంటి సన్నిధి ఉంచండి నాయన. ఎందరైతే మీ చేతులు చాపి ఉన్నారో ప్రభా వారిని కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. నాయనా మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయించండి దేవా. ఈ సమయంలో పాటలు పాడుచున్నప్పుడు నాయనా కేవలం మీ నామానికి మహిమ కలుగుటకు సహాయించండి దేవా. నిలబడిన మీ దాసులు కూడా మీరు నిలబెట్టండి నాయనా. మానవ స్వరాన్ని మరుగుపరిచి నాయనా అనేకులకు దీవునికరంగా మీ నామానికి మహిమకరంగా నాయనా మీ దాసులు మీరు నిలబెట్టండి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నడింపల్లో సేవ చేస్తున్నటువంటి కనకసాగర్ పాస్టర్ గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానం. ఇంకా నాకు తెలియకుండా మరి బయటగానే ఉంటే దయతో క్షమించండి, వారిని ఇక్కడికి నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనమందరం కలుసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే కీర్తన మరి 4 చరణాలు పాడుకుందాం. ఎక్కువ ఉన్నాయి మరి మొదటి 4 చరణాలు పాడుతూ దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించుడి, అందరూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన
పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ చెప్పండి కదా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడతాం. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్క ప్రోత్సహించి పాడదాం. పూరధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు. రెవరెండ్ ఎస్ రాజమోహన్ గారు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. అందరం కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. చిన్న పల్లవి పాడి ప్రార్థన చేసుకుందాం. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. అందరం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. నా తండ్రి నా రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. అద్భుత కరుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం, సమాధానాధిపతి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అబ్రహాము దేవుడుగా నాయన ఎదుగో తండ్రి, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా తండ్రి చెప్పుకున్న తండ్రి అయ్యా ఎదుగో తండ్రి, ఇక్కడ చేరిన భక్తులందరి దేవుడుగా చెప్పుకొనగలందులకు మమ్మల్ని అందరినీ కృపలో శక్తిమంతులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా
నీ దాసుని ప్రేమించి ఆయన సేవను ప్రేమించి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఫౌండేషన్ నుంచి ప్రతి కార్యములు నాయన ఈ సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి దైవజనుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప నిర్మాణాన్ని ఈ చిన్న గ్రామములో మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన దైవజనులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ముందున్న కార్యమును ప్రభా నీవే నీ మహిమలో నాయన గుర్తు చేసుకొని సమస్తము మర్యాదగా క్రమముగా నీ దృష్టికి అంగీకారముగా అయ్యా నిన్ను మహిమపరిచేదిగా ఘనపరిచేదిగా అయ్యా సర్వోన్నతుడు అయిన నీ సన్నిధికి అయ్యా 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 ఈ ధూపము చేరునట్లుగా మీ కృపలో గుర్తు చేసుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక పాట, రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును అనే పాటని మరి అందరం కలుసుకొని దేవుని స్తుతిస్తూ మరి ఈ పాట పాడుకుందాం. ఈ పాట అయిపోయిన వెంటనే మరొక స్తుతి ప్రార్థన మన మధ్యలో కొత్తపట్నంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు జాషువా గారు మరి స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. అందరూ చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలో మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, మా చింతలు మరచెదము, నిన్ను స్తుతించి ఆరాధింతుము, మా చింతలు మరచెదము. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందుము, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందుము. చప్పట్లు కొడుతూ అందరం, దేవా మీ సన్నిధిలో మాకెంత సంతోషం, మీ సన్నిధిలో పర్వతములు మైనములాగా కరిగిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టు, అందరము సంతోషపడతాం. ఆయనే మనకు బలం. బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆమేన్ ఆమేన్. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధనా ఆరాధనా. తండ్రి తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. తండ్రి తండ్రి నీకేనయ్యా
యేసు రాజాని భవనములో నెయ్యి పగలు వేచియుందు స్తుతి 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 రాజా నీ భవనములో నెయ్యి పగలు వేచియుందుమో. అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఆయన అభిషేకముతో నింపబడుతూ ఓ గ్లోరీ 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 ఆమేన్ హల్లెలూయా స్తోత్రం ఆమేన్. దేవా నీవు తప్ప మాకెవరున్నారయ్యా? ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధనా నీకే. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధనా నీకే. పరిహారిగా బలి అయితేరే ఆరాధనా నీకే. మాకై పరిహారిగా బలి అయితేరే ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా తండ్రి తండ్రి నీకేనయ్యా. ఆమేన్ ఆమేన్ ఆరాధనా ఆరాధనా తండ్రి తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా తండ్రి తండ్రి నీకేనయ్యా. గ్లోరీ ఆరాధనా ఆరాధనా తండ్రి తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా పరద నీదా సదా నీదాదనా. ఆరాధనా ఆరాధనా తండ్రి తండ్రి నీకేనయ్యా. గ్లోరీ ఆరా ఓ హల్లెలూయా. మీ మహిమకై స్తోత్రాలు, మీ ప్రసన్నతకై స్తోత్రాలు, మీ అగ్నికై స్తోత్రాలు, మీ తాకిడికై స్తోత్రాలు, మీ కృపకై స్తోత్రాలు, మీ బలముకై స్తోత్రాలు. ఓ ఓ అందరూ చప్పట్లు కొడుతూ రాజాది రాజా ప్రభువుల ప్రభువ మహాగణుడా మహోన్నతుడా మాతో మాట్లాడువాడా మాకు ఆలోచన ఇచ్చేవాడా మమ్మల్ని విడిపించేవాడా. సో రెండు చేతులు పైకెత్తి అందరూ రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి అందరూ రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా తండ్రి దేవా నీకేనయ్యా. దేవనామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డరా మన మధ్యలో ఉన్నటువంటి జాషువా గారు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు వగు మా దేవ, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దివారాత్రులు కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము స్తుతించబడుతున్న మహోన్నతుడవైన మా ప్రభు, నేడు దేవా నాయన ఈ బెతిష్తా ప్రార్థనా మందిరములో నీ భక్తుల ద్వారా మీరు ఆరాధించబడుతూ స్తుతించబడుతూ మీ నామము కీర్తించబడుతూ మీ నామం గణపరచబడడానికి మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతన మందిర ఆవరణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. సర్వ మహిమ ఘనత ప్రభావములో మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ నామమునికే ఆరోపింప చేస్తూ ఉన్నాము నాయన. ఈ దినమంతా జరిగిస్తూ ఉన్నటువంటి నాయన
మీ ప్రసన్నత బట్టి దేవా భీకరమైన మీ కార్యాలను బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ పరమ తండ్రి, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి మీరు ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన ఈ బెతెస్దా పరిచయను బట్టి మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది కనికరం కలిగిన గృహము ప్రభువా. దేవా ఈ స్థలములో ఎంతమంది అయితే చేరవస్తున్నారో ప్రతి వారిని మీరు కనికరించండి నాయన. ప్రతి వారు కనికరించబడడానికి సహాయము దయచేయండి దేవా. ఈ స్థలమందు జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా నాయన ఇది వరకు ఎన్నడూ నీ సన్నిధికి రాని అనేకుల మీదటికి రావడానికి సహాయము దయచేయండి. ఒకరైనను అనేకులైనను నాయన అయా నీ ఎదుటికి వచ్చిన వారు నాయన వారి యొక్క మనోవ్యాధులను మీరు తెలుసుకొని వారి హృదయాలను మీరు పరిశీలించి నాయన ప్రతి వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించి నీ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థనిస్తూ ఉన్నా. కృపలో కనికరించమని ముందున్న సమయం అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించే సహాయము చేయుదురని ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. శుభాకాంక్షలు, గ్రీటింగ్స్. దేవునికి మహిమ కలగాలి, మనుషులకి ఎవరికి కలగకూడదు. మరి ఆయన నామానికే మహిమ కలగాలి. మరి శుభాకాంక్షలు తెలియపరచడానికి మన మధ్యలో రెవరెండ్ బొంతా సుధాకర్ గారు ఉన్నారు. మరి పాస్ట్ గారు వచ్చి గ్రీటింగ్స్ బట్టి మొట్టమొదట ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా ఈ ఆలయ నిర్మాణంలో శ్రద్ధ వహించి ఏ విధంగా కూడా నిర్మాణంలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చి చక్కని మందిరము, శృంగార మందిరమును ఏర్పాటు చేసినటువంటి సంఘ కాపరి పాస్టర్ ప్రభుకుమార్ గారిని, వారి కుటుంబాన్ని, అలాగే పోలుదొరు సంఘస్థులందరినీ కూడా ప్రభు నామని నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుని మాటలు చూస్తే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది. ఇది ఒక ప్రార్థనా మందిరం, ఇది ఒక స్తుతించు మందిరం, ఇది స్వస్థత మందిరం. అనేక బాధలతో వ్యాధులతో వచ్చిన వారు ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా స్వస్థపరచబడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక రక్షణ నిలయము. అనేక ఆత్మలు ఇక్కడికి వచ్చి ద్వారా రక్షణ కలుగుతుంది. మొట్టమొదట కాపులకు అప్పగించే సేవ, అనేక ఆత్మలను దేవునికి సంపాదించడమే మొదటి పని, సువార్త అందించడం. తక్కినవన్నీ తర్వాత. రెండవది, నీ మందిరం నివసించేవారు ధన్యులు అని రాయబడింది. మూడవది, నీ ఆలయంలో ఒక దినము కాబట్టి 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడి. కావున ఈ మందిరంలో ఆలోచించి మీరందరూ కూడా దేవుడు తప్పక దీవిస్తాడని జ్ఞాపం చేస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి సంఘ కాపరికి నేను వారి సంఘ వందనాలు చెల్లిస్తున్నాను. 1959వ సంవత్సరంలో సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నేను సంఘ కాపున్నప్పుడు ప్రభుకుమార్ గారు వారి సహోదరి వారిద్దరికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నా కృప అనుగ్రహించాడు. అక్కడ వారు బాప్తిస్మం జరిగింది. వీరి తండ్రి బాలకోటే గారు సంఘ కాపరిగా ఉన్నప్పుడు నాతో కలిసి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసి ఎంతో సహకరించారు. వారిని జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరం. కానీ కుటుంబం అంతా కలిసి ఈ కుమార్ని దేవుని కొరకు ప్రతిష్ఠించిన తల్లిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నా తల్లి సంఘం, నేను చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ నుంచి మరి ఆ సంఘంలో పెరిగినటువంటి వాడిని. రెవరెండ్ సుభాష్ గారు ఉన్నారు, వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. మొదటగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సంఘము, అదే రీతిగా ఈ దినము ప్రత్యేకంగా జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఆలయ ప్రతిష్ఠ నిమిత్తము ఇక్కడికి వారు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. దైవజనులందరికీ కూడా వందనాలు. ప్రాముఖ్యంగా పూలదరు సంఘం యొక్క ఆలయ ప్రతిష్ఠ ఇంత ఘనముగా దేవుని నామానికి మహింకరంగా జరగడం, అది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. మన యొక్క దైవ సేవకులు రెవరెండ్ ప్రభుకుమార్ పాస్టర్ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ
వారి యొక్క దర్శనం ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య ఆలయము నిర్మించడం అంటే అది డబ్బు ఉంటేనో, పలుకుబడి ఉంటేనో, సమయం ఉంటేనో అయ్యేటువంటిది కాదు. కానీ ఒక గొప్ప దర్శనం ఉండాలి. రాబో కొన్ని సంవత్సరాలకు, కొన్ని తరాలకు ఆ మందిరము ఏ రీతిగా దేవుని నామమును మహిమపరిచేటువంటి ఒక ఘనమైనటువంటి స్థలముగా ఉంటుందో అట్టి దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తుల యొక్క కుమారుడు ప్రభు కుమార్ గారు అని తెలియచేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించునుగాక. సదరన్ తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరిగా మొదటగా పూలదరువు బెతెస్తా ప్రార్థన మందిరం వారికి మీ యొక్క నూతన ఆలయ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా సంఘ కాపరికి తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చున్నాం. మరి మన మధ్యలో ఆహ్వానించినటువంటి అతిథులు దైవజనులైనటువంటి జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఉన్నారు. మరి ఆ దైవజనులకి సమయాన్ని అప్పచెప్తున్నాం. ఈ సమయంలో దైవజనులు మరి ఇచ్చినటువంటి ఈ వాక్య పఠనం, బైబిల్ రీడింగ్, వాక్య పఠనము మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు కాలేబ్ గారు వచ్చి మరి చదువుతారు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టబడుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నా. ఫలింపు కోసము మన మధ్యలో మన దీనిలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ కోటేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాము. అందరూ కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయామయుడా, కృపా సత్య సంపన్నుడా, మా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. అనుకున్న రీతిగా ప్రభా ఈ యొక్క పూలదర్వ గ్రామం తండ్రి ఒక ఉన్నతమైన తండ్రి మందిరాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రం. ప్రభా ఇక్కడ చేరిన 10 బిడ్డని మీరు దీవించండి, బలపరచ మీ కృపలు ఆదరించండి. ముఖ్యంగా ప్రభా చదివిన యొక్క వాక్యాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి, ఆ వాక్యంలో ఉన్న తండ్రి మర్మాన్ని తండ్రి దైవజనుల ద్వారా ప్రభా మాకు మరుపరిచి ప్రభా అనేక విషయాలను తెలుసుటకు సహాయించమని కృపలో ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని అప్పచెప్తూ ఉన్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియచేసుకొనుచు ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుచుంటుండగా ఈ ఆలయ నిర్మాణం ద్వారా దేవుడు ఆయన కార్యాలని మన జీవితంలో జరిపించిన విధానాన్ని చూసినప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడట, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడట, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడట. మనమేదో జ్ఞానవంతులు మనో, ఎన్నికైన వారు మనో, డబ్బున్న వారు మనో, బలవంతులు మనో ఈ కార్యాన్ని చేయలేదు. కానీ ఆయన ఎన్నుకున్నాడు కనుక ఈ కార్యం మన జీవితంలో జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దైవ సేవకులైనటువంటి బాలకోటయ్య గారిని, సుశీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే విత్తనం అనేది ముఖ్యం, ఆ తర్వాత చెట్టు ఎంత పెద్దదైనా అవుతుంది. దే ఆర్ ద ఫౌండర్స్. దీనురాలు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను, హౌ హంబుల్ బిగినింగ్ దట్ వాజ్.
ఎంత దీనమైనటువంటి స్థితిలో ఈ యొక్క ఆలయము ప్రారంభమైంది అంటే ఇప్పుడు కాదు, సమ్ ఇయర్స్ బ్యాక్ దేవుని దర్శనముతో వచ్చారు. ఇక్కడ ఏమీ లేదు, చిన్న పాకేసుకుని అక్కడ నడిపించిన స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యెహోవా దేవుడు ఇశ్రాయేలులకి కొన్ని పండగలు చేసుకోండి అయ్యా అని చెప్తూ అందులో ఒక పండగ ఏమన్నాడంటే గుడారాల పండగ చేసుకోమన్నాడు. ఏంటయ్యా గుడారాల పండగ తండ్రి అంటే, సంవత్సరానికి ఒకసారి మీ పిల్లలందరూ కూడా బయట చిన్న చిన్న డేరాలు వేసుకుని 6 రోజులు ఉండాలి అందులో అన్నాడు. ఎందుకు ప్రభువా అన్నాడు. ఇప్పుడు మీరైతే డేరాల్లో ఉన్నారు, మీ బ్రతుకు, కానీ మీ జీవితకాలం అంతా డేరాల్లో ఉంచను నేను. ఇప్పుడు పాలేరులా ఉన్నారు, రాబోయే కాలంలో మీరు పాలకులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు పాలేరులే, కానీ రాబోయే కాలంలో నేను మిమ్మల్ని పాలకులను చేస్తా. ఇశ్రాయేలుని దేవుడు ఎంతగా దీవించాడంటే, ఈ రోజున ప్రపంచంలో ఒక 100 ప్రఖ్యాతిగాంచిన 100 మంది సైంటిస్టులను తీసుకుంటే 160 మంది యూదులే. అమెరికాలో డబ్బున్న వారిని తీసుకుంటే డబ్బున్న వారిలో ఎక్కువ శాతం యూదులే. ప్రపంచంలో రిచ్, వైజ్, ఇంటెలిజెంట్, పవర్ఫుల్ అన్ని యూదులే. యూదుల పేదోడంటూ మనం భూతత్వంలో వెతికిన ప్రపంచంలో దొరకరు మనకి. కాబట్టి ప్రియులరా, యూదులు అంత గొప్పవారు అయ్యారు దేవుని మహాకృపను బట్టి. గొప్పవారు అవుతారని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు గొప్పవారు అయిన తర్వాత కాదు, ఇప్పుడు నుండే గుడారాల పండగ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ గుడారాల పండగ ఆశ్చర్యంగా ఉండదు. రేపొద్దున మీరు రేపన్న రోజుని అపర కోటేశ్వర్లు అవుతారు. ఒక్కొక్కడి ఇల్లు 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోంచి మీరు ఈ గుడారాల పండగలో సంవత్సరానికి ఒకసారి నువ్వు నీ పిల్లల్ని తీసుకుని ఆ యొక్క గుడిసెలోకి వెళ్ళాలి, ఆ గుడారంలోకి వెళ్ళాలి 6 రోజులు. అప్పుడు నీ పిల్లలు అడుగుతారు నిన్ను, నాన్న 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు ఉంది, లంకంత ఇల్లు పెట్టుకుని సంవత్సరంలో ఒక వారం ఈ గుడిసెలో దూరం అంటున్నావు ఏంటి నాన్న అని అడుగుతారు నిన్ను. అప్పుడు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, అరే నాయన, ఒకప్పుడు మన బ్రతుకులు ఈరా దేవుడి స్థితిలో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పిల్లలు అడగాల, నువ్వు చెప్పాలా, ఒకప్పుడు మన బ్రతుకులు గుడిసెరా, ఈరోజు మనం 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు ఉన్నదంటే దానికి కారణం యెహోవా అని నీవు నీ పిల్లలకు చెప్పాలి. దేవుడు మన సంఘాన్ని హెచ్చించిన తర్వాత మన ప్రారంభ స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. నేనంటాను, నా దృష్టిలో చర్చ్ అంటే ఇది కాదు, నా దృష్టిలో చర్చ్ అంటే ఇది కాదు, నా దృష్టిలో చర్చ్ అంటే ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. Church is not the combination of bricks, but it is the combination of souls. సంఘం అంటే ఇటుకల కలయిక కాదు, ఆత్మల యొక్క కలయిక. చర్చ్ అనే మాట ఎక్లీషియా అనే మాటలోంచి తీయబడిన మాట. అది ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ ఫర్ ద హోలీ అసెంబ్లీ అనే మాట. కాల్డ్ అవుట్ ఫర్ ద హోలీ అసెంబ్లీ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజలందరిలో నుండి దేవుని కొరకు పరిశుద్ధ జనముగా పిలువబడిన వారినే చర్చ్ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. డబ్బున్న ప్రతి ఒక్కడు ఇల్లు కట్టగలడు, డబ్బున్న ప్రతి ఒక్కడు గృహాన్ని కట్టలేడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇంటికి గృహానికి తేడా ఏంటి? డబ్బున్న ప్రతి ఒక్కడు ఒక్క చెక్కుతో పెద్ద ఇల్లు, విల్లా హౌస్ కట్టేయగలడు. డబ్బున్న ప్రతి ఒక్కడు గృహాన్ని కట్టలేడు. డబ్బు ఉంటే నువ్వు ఇల్లు మాత్రమే కట్టుకోగలవు, గృహస్థు జీవితాన్ని కట్టుకోలేవు. డబ్బుతో నీ గృహస్థు జీవితం కట్టుకోలేవు. సెంట్రల్ ఏసీతో ఇల్లు కట్టుకున్నా లోపల నీ భార్యతో సఖ్యత, సమాధానం, ప్రేమానురాగం లేకపోతే ఆ మంటను ఏసీ కూడా ఆఫ్ చేయలేదా? నీ రూమ్ ఏసీ అవ్వచ్చు, ఈ గుండెల్లో ఉన్న మంటను ఏసీ ఆఫ్ చేయగలదా? ఆఫ్ చేయలేదు. ఎన్నో డబ్బున్న ఇల్లులు ముక్కముక్కలైపోయి. డబ్బుతో ఇల్లు కట్టగలవు కానీ గృహాన్ని కట్టలేవు. నేను అదే చెప్తున్నా, డబ్బుతో ఇటువంటి బిల్డింగ్లు కట్టగలవు కానీ ఇటువంటి సంఘాన్ని కట్టలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం ఏంటంటే
ముందు విశ్వాసుల యొక్క కలయిక అనే సంఘాన్ని కడితే ఇటువంటి సంఘాలు ఎన్నన్నా కట్టుకోవచ్చు. ఈ రోజున డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలను కడుతున్నారు. మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, అందరికన్నా ముందు పెద్ద సంఘం కట్టాడు. కట్టి ఏసీలు పెట్టేశాడు, శుభ్రంగా పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ ఏసీ చర్చ్ అని పెట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా అంత పెద్ద చర్చ్ కట్టి కోట్ల రూపాయలతో కట్టినా కనీసం 50 మందిని గ్యాదర్ చేయలేకపోతున్నాడు. అతను కనీసం 50 మందిని సమకూర్చలేకపోతున్నాడు సంఘంలో. సంఘం నిజంగా కట్టబడుట అంటే ఏంటి తెలుసా? ముందు బిల్డింగ్ కాదు, విశ్వాసుల కలయిక. ముందు టెంట్లలోనూ గుడిసుల్లోనూ ముందు సంఘం విశ్వాసులతో కట్టబడాలి. ఆ విశ్వాసులందరూ కలిసి ఈ చర్చని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరందరూ అలాగే చేశారు కదండి. ఇక్కడ ముందే పెద్ద బిల్డింగ్ ఏమీ లేదు కదా. పాస్టర్ గారు చెప్పారు, నథింగ్, ఏమీ లేదు. దర్శనంతో వచ్చారు ఇక్కడికి, చిన్న పాకేసుకున్నారు. 100 మందికి పట్టే నుంచి ఎంత సుందరమైన ఆలయం కట్టుకున్నారు. నేను ఇక్కడ ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి కార్నర్ని, ప్రతి పెయింట్ని నేను చూసినప్పుడు నేను అనుకున్నాను ఒకటే, వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్లోరింగ్ దగ్గర నుండి సీలింగ్ వరకు, ఫ్లోరింగ్ దగ్గర నుంచి సీలింగ్ వరకు, ఆ సీలింగ్ మేస్త్రి, ఆ తాపీ మేస్త్రి కూడా పర్ఫెక్ట్గా కట్టాడు. ఎక్కడ కూడా వంకరలు లేవు. పర్ఫెక్ట్ బిల్డింగ్, పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్. ఆ బయట ఆ యొక్క సింహద్వారం అంటారు చూసారా, అది ఎంత బాగుందో చూసారా? బహుశా చాలా ఖర్చు అయ్యి ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇలా చూస్తే బాగా డబ్బున్న కోటేశ్వరుడు కట్టిన ఆలయంలా ఉంది ఇది. కానీ దీని వెనకాతలు ఎంతమంది చెమట, ఎంతమంది కష్టార్జితం, ఎంతమంది వారి యొక్క రెక్కల కష్టార్జితమో మనం కౌంట్ చేయగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఆలయం నిర్మించడానికి మీరు చేసిన పని, మీరు ఓపెన్ చేసి మీరు ఇచ్చిన మీ గుప్పిళ్లను దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనుషుల్ని ఎలా చేశాడంటే దేవుడు, ఇంకా దేవుడి గుణం ఎలా ఉంటుందో చూడండి. మనుషుల్ని ఎలా చేశాడంటే, మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు చీర పెట్టారనుకోండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చిన చీర పెడతారా పెట్టరా? అంతేనా? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చీర పెట్టారండి, ఖచ్చితంగా మనం పెట్టేయాలి. ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు జాకెట్ కూడా పెట్టిందండి, మన ఇంటికి వచ్చినప్పుడు జాకెట్ కూడా పెట్టేయాలి, లేకపోతే ఇంకైనా పరుగు పోద్ది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టీ ఇచ్చారు, మనం ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు టీయో కాఫీ ఇచ్చేయాలి. అంటే మన ఏ మాత్రమో కొంచెము కామన్ సెన్స్ ఉన్నా, కొన్ని మారల్ వాల్యూస్ ఉన్నా, నైతిక విలువలు ఉన్నా, పక్కనోడు రుణం ఉంచుకోవడం మనకి ఇష్టం లేదు. పనికి మాలిన మనుషులమే మనకి అన్ని మారల్స్ ఉంటే దేవుడు మనిషి రుణం ఉంచుకుంటాడా? ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కష్టార్జితాన్ని దేవుడు ఉంచుకోడు, మీ శ్రమను దేవుడు ఉంచుకోడు. ఆయన నిమిత్తం ఏమి చేసిన అనేక రెట్లు, 100 రెట్లు దేవుడు ఇచ్చేవాడే. నువ్వు ఆయన నిమిత్తం ఏమైతే నీ గుప్పుళ్ళు విప్పావో అనేక రెట్లు దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. ఇంత చక్కటి ఆలయాన్ని మీరు కట్టుకున్నారంటే దాని వెనకాతల మీ కృషి చాలా గొప్పది. బహుశా ఇందులో ప్రతి ఒక్క భాగానికి కూడా, ప్రతి ఇటుకకు కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. సంఘం ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కడు కూడా చర్చిలో ఒక ఇటుకై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కడు కూడా ఆ ఇటుకల కలయిక, ఎలాగైతే ఆత్మల కలయిక సంఘం అయిందో, ఇటుకల కలయిక ప్రతి ఇటుక వెనకాతల, ప్రతి ద్వారం వెనకాతల ఒక గొప్ప విశ్వాసి యొక్క కృషి ఉండాలి, కాంట్రిబ్యూషన్ ఉండాలి. అయితే ఒక సత్యాన్ని గమనించాలి, కట్టేసుకున్న ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉండాలి అనే మాటను కనుక ఒకసారి మనం చూస్తే, సొలొమోను దేవుని ఆలయం కడుతున్నప్పుడు నా ఆలయం ఎలా కట్టాలయ్యా సొలొమోను అని కొన్ని రూల్స్ చెప్పాడు దేవుడు. అందులో ఒక రూల్ ఏంటో తెలుసా? నా ఆలయం కడుతున్న సమయంలో ఇనప పనిముట్టి శబ్దము వినబడకూడదు అన్నాడు. ఏంటండి? ఇనప పనిముట్టి శబ్దం వినబడకూడదు అంటే ఏంటి? తాపీ శబ్దం వినబడకూడదు. తాపీ శబ్దం వినబడకుండా ఎలా ఉంటుందండి? ఉదాహరణకి ఇక్కడి నుంచి ఇక్కడ గోడ కడుతున్నాడండి, ఇటుకేసాడు, చివరికి ఒక ఇటుక సరిపోలేదు. ఏం చేస్తారు? ఇటుకని సగం కొట్టి తాపీతో సగం బ్రేక్ చేసి ఇక్కడ పెడతారు కదా. అలా బ్రేక్ చేసే శబ్దం వినబడకూడదట. ఆ రోజుల్లో
దేవునికి మందిరాన్ని పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. ఇటుకిని బద్దలు కొడితే కొంచెం శబ్దం వస్తుంది, రాయిని బద్దలు కొడితే ఇంకా ఎక్కువ శబ్దం వస్తుంది. రాళ్ళతో కట్టారు, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. అయితే దేవుడు పెట్టిన రూల్స్లో ఒక రూల్ ఏంటి, నా యొక్క మందిర ఆవరణంలో ఇనుప పనిముట్టి శబ్దం. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తి, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదో. దాని ముందు చెప్పాడు వినబడకూడదు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? దాన్ని మన యొక్క ఆత్మీయ సంఘానికి మనం అప్లై చేసుకుంటే, నువ్వు తెచ్చే ప్రతి రాయ, నువ్వు బయట నుంచి తెచ్చే ప్రతి రాయ ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఏ ప్లేస్లో ఎక్కడ ఫిక్స్ అయిపోవాలో అక్కడ ఫిక్స్ అయిపోవాలా. అంతగా ప్లాన్ చేసి నువ్వు రాళ్ళు తీసుకురావాలా. అయ్యో ఈ రాయికి వచ్చి పెద్దదైపోయింది, ఇందులో దూరట్లేదు, తాపి తీండ్రా, సుత్తి శానం తీసుకురండ్రా కొడదామంటే నో. నేనంటాను, మందిరంలో ఎక్కడ ఏ లోపం ఉందో ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దడానికి నువ్వు ఒక విశ్వాసిగా సరైన విధంగా ఫిక్స్ అయ్యేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన విశ్వాసులు ఎలా ఉండాలంటే, సంఘము ఎక్కడ బీటలవుతుంది, ఎక్కడ గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో నిలబడి ఆ గ్యాప్ను పూరించేవాడిగా ఉండాలి సంఘ విశ్వాసి. ఈ రోజున సంఘాలు ఎలాగుంటున్నారంటే, సంఘ పెద్దలు నన్ను సంఘ పెద్దను చేసేయండి, ముందు దానికి తగ్గట్టుగా నేను మారిపోతాను అంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దానికి తగ్గట్టుగా మారిపో, నిన్ను అందులో పెడతానంటుంది వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సంఘంలో ఎక్కడ ఫిక్స్ అవ్వాలో ఆ విధంగా నీ యొక్క షేప్స్ అన్నీ మార్చుకుని నువ్వు రా, నేను కరెక్ట్గా పొదుగుతాను అందులో. అంతేకాని నేను మారణ ముందు చేసేసేయండి, ఆ తర్వాత నేనే సెట్ అయిపోతానంటే లోపల దూరని రాయిని గట్టిగా దూర్చిదేమవుద్ది, పక్కనున్న రాళ్ళు కూడా కింద పడిపోతాయి, ప్రక్కనున్న రాళ్ళు కూడా కింద పడిపోతాయి. సంఘంలో మనం అందరం ఎలా ఉండాలంటే, నేను సంఘంలో ఎక్కడ ఫిట్ అవుతాను, సంఘంలో నా పరిచర్య ఏంటి, సంఘంలో ఎక్కడ లోపం ఉంటుంది. తెలుగులో సామెత ఉంది, నలుగురితో నారాయణ కులంతో గోవింద. అంటే గుంపులాగా వెళ్ళిపోవడం కాదు, సంఘంలో ఎవరో చేయని పని ఏంటి, ఆ పని నేను చేయాలి. దేవుని వాక్యం మనం ధ్యానిస్తే, ఈ రోజున మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మొదటి శతాబ్దం క్రైస్తవులకి 21వ శతాబ్దం క్రైస్తవులకి తేడా ఏంటో తెలుసా? అంటే యేసుక్రీస్తు కాలంలో మొదటి శతాబ్ద క్రైస్తవులకి ప్రస్తుత కాల సంఘాలకి క్రైస్తవులకి తేడా ఏంటో తెలుసా? మొదటి శతాబ్ద క్రైస్తవుల్లో ఎవ్వరూ విశ్వాసులు లేరు, అందరూ సేవకులే. 21వ శతాబ్దం క్రైస్తవుల్లో సేవకులు తక్కువ, విశ్వాసులు ఎక్కువ. పాస్టర్లమైన మేము కూడా మా సంఘం 1000 మంది, మా సంఘం 10,000 మంది, మా సంఘం 1,00,000 మంది అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామే కానీ అందులో ఎంతమందిని సేవకులను తయారు చేసావు అనేది చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శిష్యులు అందరూ సేవకులు అయ్యారు, 70 మంది అపోస్తులు సేవకులు అయ్యారు. సమరయ గ్రామంలో ఉన్న ఒక వ్యభిచార స్త్రీ యేసుని వెంబడించిన తర్వాత ఆమె ఏమైపోయింది? సేవకురాలైపోయింది. సమరయ గ్రామాన్ని అంతటినీ కూడా యేసు ప్రభు దగ్గర తెచ్చింది. 7 దురాత్మలు పట్టిన మగ్దలేని మరి ఏమైంది? యేసుక్రీస్తు పునరుద్ధాన సువార్త ప్రపంచానికి మొట్టమొదటిగా ఆమె బోధించింది. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ సేవకులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అబ్బే ఆడోళ్ళు చేయకూడదు, ఆడోళ్ళు అలా చేయకూడదు, ఆడోళ్ళు ఇలా చేయకూడదు. నో, అది పాత నిబంధన గ్రంథంలో ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో అద్భుతమైన సేవకులు ఉన్నారు. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రకటించు, దేవుడు వాక్యం చదువున్న మాట, కీర్తన గ్రంథము 68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారా, పురుషులు ఎక్కువ మంది ఉన్నారా? 70-30%.
70 మంది స్త్రీలే 100లో. కాబట్టి ఆ 30 మంది పురుషులే వాక్యం చెప్పని లేదు. ప్రభువు నీకు ప్రకటించినప్పుడు నీవు దానిని ప్రకటించడానికి వెనకడుగు వేయొద్దు. బెన్నీ హిన్ ఎంతమందికి తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? గొప్ప దైవ సేవకుడు బెన్నీ హిన్ గారు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ప్రభువులో నడిపించాడు. ఆయన నడిపించింది ఎవరో తెలుసా? క్యాథరిన్ కొల్మన్ అనే ఒక స్త్రీ. ఆమె యొక్క సువార్త సభలో బెన్నీ హిన్ రక్షింపబడ్డాడు. అలాగని చెప్పి స్త్రీని అణగదొక్కడానికి వీలు లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ సమానమే ప్రభు దృష్టిలో. ప్రభువు నీతో మాట్లాడినప్పుడు దాన్ని ప్రకటించడానికి నువ్వు వెనకడుగు వేయొద్దు. నువ్వు సువార్త ప్రకటించడానికి వెనకడుగు వేయొద్దు. మగ్దలేని మరియే ప్రపంచానికి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సువార్తని మొట్టమొదటిగా ప్రకటించింది. పేతురు కన్నా ముందు, ఆయన్ని కన్నా మరియమ్మ కన్నా ముందు మగ్దలేని మరియే యేసుక్రీస్తు పునరుద్ధాన సువార్తను ప్రకటించింది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో వర్షిప్ లీడర్స్ కూడా చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ దేవుని సేవకులు స్త్రీలు వర్షిప్ లీడర్స్. అందుకనే కీర్తనాకారుడు కూడా అంటాడు, అదే 68వ కీర్తన 24వ వచనం చూసినట్లయితే, కొంచెం సౌండ్ పెట్టండి, అదే 68వ కీర్తన 24వ వచనం, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవున్న రాజుగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకులు తంబూరలు వాయించుచుండగా. ఎవరు వాయిస్తున్నారు చెప్పండి? కన్యకలైన స్త్రీలు తంబూరలు వాయిస్తున్నారు. చర్చిలో స్త్రీలు ఇంతమంది ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతనే జాజ్ వాయిస్తాడు, ఆయన వచ్చిన తర్వాతనే కీబోర్డు వాయిస్తాడు. లేదు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఇవ్వకూడదు. నేను అంటాను, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఎవరన్నా దేవుని సేవ చేయవలసిందే. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, దేవుని సేవ అంటే కొంతమందికి ఏమనుకుంటా తెలుసా? మైక్ ఇచ్చేయాలి వాళ్ళకి అర్జెంటుగా. ఇప్పుడు దేవుని సేవ అంటే వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా అమ్మగారికి మైక్ ఇచ్చేయాలి, స్పెషల్ సాంగ్ అంటది, లేదా దీనికి ప్రసంగం ఇచ్చేయాల. నేను అంటాను, ఇక్కడ నిలబడి సువార్త ప్రకటించే వ్యక్తి ఎంత దైవ సేవకుడో, 10 గంటలకు ఆరాధన అయితే 9 గంటలకు వచ్చి ఫ్లోర్ తుడిసినామే కూడా అంతే గొప్ప దేవుని సేవకురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే దేవుని సేవకుడు కాదు. సేవకుడికి విశ్వాసికి తేడా ఏంటంటే, 10 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకు వచ్చేవాడు విశ్వాసి. 10 గంటలకు ఆరాధన అయితే ఒక అరగంట ముందు వచ్చి పరిచర్య చేసేవాడు సేవకుడు. నువ్వు ఎప్పుడన్నా సరే కరెక్ట్గా చర్చికి టైంకి వచ్చావంటే నువ్వు ఏమనుకోవాలి? నువ్వు నేను విశ్వాసిని మాత్రమే. ఒక అరగంట ముందు వస్తే నువ్వేమవుతావు? సేవకుడవు. 12 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకు పారిపోయేవాడు విశ్వాసి. 12:30 వరకు కుర్చీలు సర్దడమో కథమాయి చేయడమో సేవకుడు. నేను ఒకసారి ఇలాగే వాక్యం చెప్తున్నాను మా చర్చిలో, ప్రతి ఒక్కరు సేవ చేయాలి అని. ప్రార్థన అయిపోయింది, ఒక ఆయన వచ్చాడు, ఆయన డాక్టర్, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక కాలేజీలో ఆయన రీడర్. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ మీ ప్రసంగం నన్ను ఇన్స్పైర్ చేసింది, నన్ను ఏం చేయమంటారో సేవ సంఘంలో నాకు చెప్పండి, నేను చేస్తానన్నాడు. మ్యూజిక్ మినిస్ట్రీలో ఉండండి, ఏమైనా వాయిద్యాలు వచ్చా? అమ్మో రాదండి. పోనీ యాంప్లిఫైర్లు అవన్నీ చూసుకోండి, వచ్చా? అవి రాదండి. పోనీ పాటలు, అయ్యో బాబు స్టేజ్ అంటే నాకు చాలా భయం పాస్టర్ గారు, ఓ పని చేయండి, అరగంట ముందు వచ్చి కుర్చీలు సర్దేసి కింద తుడిచేయండి అన్నాను. అవి వచ్చి కదా, ఇదైతే పర్వాలేదండి, నేను చెప్తానండి పాస్టర్ గారు. ఆయన ఒక డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరు, ఒక 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ డాక్టర్ ఒక 2 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఎస్ యూ కెన్ మాట్లాడండి. చర్చ్ తుడిసేది నేను తుడకపోయినా స్త్రీలన్నా తుడిచేస్తున్నారు పాస్టర్, వాళ్ళు చేయలేని ఏమనుంటే నేను చేస్తాను. మీరు ప్రతి శనివారం రాజమండ్రి పక్కన కాకినాడ అనే ఒక ఊరు ఉంది, అదో 70 కిలోమీటర్లు. ప్రతి శనివారం కాకినాడ అనే ఊరు సాయంకాలం మీరు వెళ్ళి వాక్యం చెప్తున్నారు కదా అని చెప్తున్నారు. నాకు డ్రైవింగ్ బాగొచ్చు, నేను డ్రైవర్గా పనిచేస్తాను. 2 సంవత్సరాలు నాకు డ్రైవర్గా పనిచేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నమ్మండి, కాబట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళు తెలిసి అడగండి. అక్కడ ఈగో అడ్డొస్తుంది. నేను ఒక డాక్టర్ని అయ్యుండి ఒక డ్రైవర్గా పనిచేయడం ఏంటి? బయలుదేరడానికి అరగంట ముందు వచ్చి బయట నుంచి ఉండేవాడు, లోపలికి వచ్చి కూర్చునేవాడు కూడా కాదు, రమ్మంటే ఆ కారు దగ్గర ఉండేవాడు. ఆయన దైవ సేవకునికి నేను ఎలాగన్నా సహాయపడాలి. శనివారం హాస్పిటల్ క్లోజ్ చేసేవాడు. గమనించండి, మీలో చదువుకునే వారు ఉండొచ్చు, బాగా గవర్నమెంట్ ఉద్యోగులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు.
వన్స్ నువ్వు చర్చిలో అడుగు పెట్టేటప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగిగా రాకూడదు, నేను 0, ఐఎమ్ ఏ బిగ్ జీరో లార్డ్ అని నువ్వు రావాలి లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అల్పురాలనయ్యా, నన్ను వాడుకోవా నీ సేవలో. హంబుల్ విల్ బి ఎక్సాల్టెడ్. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ప్రారంభంలోనే స్టెఫన్ని గొప్ప దైవ సేవకునిగా ఎన్నుకున్నారు ఆ శిష్యులు. దేనికి ఎన్నుకున్నారు చెప్పండి? అన్నం వడ్డించే డ్యూటీ, ఇస్తరాకులు తీసే డ్యూటీ స్టెఫన్ది. ఆ చిన్న పనిలో స్టెఫను నమ్మకంగా ఉండగా దేవుని ఆత్మ అతనికి ఇవ్వగా అపోస్తులతో సమానంగా దేవుని సువార్త, దేవుని అద్భుతాలు చేస్తూ దేవదూత రూపంలోనికి మారిపోయేంత గొప్పగా దేవుని సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నీవు చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. బలా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలా, నేను నిన్ను బలమైన ఆత్మతో నింపి గొప్ప కార్యాలు చేయించేవానికి దేవుడు వాడుకుంటానంటున్నాడు. మన సంఘము బాగుండాలంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ పాస్టర్ గారు ఎప్పుడు కూడా నేను కరెక్ట్గా సేవ చేస్తున్నానా, బాగా వాక్యాలు బోధిస్తున్నాను అనేది ఎంత అవసరమో, నెక్స్ట్ జనరేషన్ సువార్థికులను లేపడం అనేది అంత అవసరం. నేను అదే అప్రిషియేట్ బాలకోటి గారి యొక్క కుటుంబాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళ సేవ చేయడం ఎంత ముఖ్యమో, వాళ్ళ తర్వాత వారి కుమారుడు అయినటువంటి ప్రభు కుమార్ గారిని దేవుని సేవకుని చేయడం అంతకన్నా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఒకడు గొప్పవాడు అవ్వడం చాలా కష్టమే. అంతకన్నా కష్టమేంటో తెలుసా? వాళ్ళ పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడం ఇంకా కష్టం. అవునా కాదా? మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. సచిన్ టెండూల్కర్ లాంటి గొప్పోడు అవడం కష్టమే. సచిన్ టెండూల్కర్ కొడుకుని కూడా సచిన్ టెండూల్కర్ అంత గొప్పోడిని చేయడం చాలా కష్టం. భారతదేశంలో గొప్ప క్రికెట్ ఆటగాడు గవాస్కర్ అని ఒక ఆయన ఉన్నాడు. చాలా గొప్ప ఆటగాడు. ఎంత గొప్ప ఆటగాడు అంటే, మన భారతదేశం కాదు, వెస్టిండీస్ అనే దేశానికి మన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి కాలంలో ఆయన వెళ్ళినప్పుడు వాజ్పేయిని ఎలా రిసీవ్ చేసుకున్నారంటే, గవాస్కర్ మీద పాట కట్టి వాజ్పేయిని రిసీవ్ చేసుకున్నారట. అంత గొప్పోడు గవాస్కర్. అంత గొప్పవాడైనటువంటి గవాస్కర్ తన కొడుకుని రోహన్ గవాస్కర్ అనుకుంటా, తన కొడుకుని ఇండియా టీములోకి రప్పించుకోవడానికి ఎంత శ్రమ పడినా రాలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, ఆట ఆడే టాలెంట్ ఉండాలిగా. డబ్బు ఉండొచ్చు, ఆట ఆడే టాలెంట్ ఉండాలిగా. అదే అంటున్నా, గొప్పవాళ్ళం మనం అవడం ఎంత కష్టమో అంతకన్నా కష్టం మన పిల్లలను గొప్పవాళ్ళు చేయడం. బిల్లీ గ్రామ్, ఎంతమంది విన్నారు? పేరు చేయొద్దండి. ఎప్పుడైనా విన్నారు ఎవరన్నా బిల్లీ గ్రామ్ గారి గురించి? వెరీ గుడ్. గొప్ప దైవ సేవకుడు. మొన్నే చనిపోయారు 99 సంవత్సరాల్లో. ప్రపంచంలో ఎవాంజలిజం అత్యున్నతంగా చేయడం అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది రెవల్యూషన్. మొత్తం లక్షలాది మందిని ప్రభువులో నడిపించాడు బిల్లీ గ్రామ్, డాక్టర్ బిల్లీ గ్రామ్. ఆయన కుమారుడి పేరు ఫ్రాంక్లిన్ గ్రామ్. ఒకసారి ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా భారతదేశంలో కానీ అమెరికాలో కానీ ప్రెస్ వాళ్ళు ఏమీ చిన్న చిన్న ప్రశ్నలు లేరు. ఏ ప్రశ్న వేస్తే ఎదటోడు తికమకలు పడిపోతాడో అటువంటి ప్రశ్న వేసి కెమెరా ముఖం మీద పెడతారు. అమెరికాలో ఫ్రాంక్లిన్ గ్రామ్ను ఒక ప్రశ్న వేశారు. ఏంటో తెలుసా? మేము ఎంతోమంది పాస్టర్లను చూసాం, ఆ పాస్టర్లో మంచోళ్ళే, కానీ ఎంతోమంది పాస్టర్ల పిల్లల్ని కూడా చూసాం, వాళ్ళు దుర్మార్గులుగాను బారుల చుట్టూరు పబ్బుల చుట్టూరు వ్యభిచారులు అయిపోయిన పాస్టర్ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పాస్టర్లు గొప్పోళ్ళే, శుద్ధ బేవర్స్ అయిపోయిన పాస్టర్ పిల్లలు ఉన్నారు. బైబిల్లో కూడా మనం చూడొచ్చు. ఎలీ మంచోడే, హొఫ్నీ ఫినెహాసులు వ్యభిచారులు దొంగలు. అంతేనండి. ఎలీ గారు మంచోడే, కానీ వారి పిల్లల్లో ఆ మంచి లేదు. సమూయేలు మంచోడే, కానీ తన కొడుకులు లంచగాళ్ళు. ఎంతోమంది దైవ సేవకులు మంచివారు, వారికి మంచి పిల్లలు రాలేదు. అందుకనే భక్తుడైనటువంటి ఫ్రాంక్లిన్ గ్రామ్ కూడా బిల్లీ గ్రామ్ గారి అబ్బాయి గొప్ప సేవ చేస్తున్నాడు. మైక్ పెట్టి ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఎంతోమంది దైవ సేవకులు పిల్లలు శుద్ధ బేవర్స్ వాళ్ళు అయిపోయారు, దుర్మార్గులు అయిపోయారు, కానీ ఒక దైవ సేవకుడు అయి ఉండి అదే దైవ సేవకుని యొక్క బాటలో ఎలా నడుస్తున్నావయ్యా అన్న మాటకి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆన్సర్ ఇచ్చింది ఫ్రాంక్లిన్ గ్రామ్. ఏం ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? నా తండ్రి చర్చిలో
పోడియం దగ్గర నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఏ తండ్రిని అయితే చూశానో ఇంట్లో బెడ్రూమ్లో కూడా అదే తండ్రిని చూశాను కాబట్టి నేను నా తండ్రి బాటలో నడుస్తున్నాను అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? నా తండ్రిలో 2 రకాలైనటువంటి తండ్రిని నేను చూడలే. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఊగిపోయి చాలా ఆత్మీయంగా చెప్తారు, కానీ పర్సనల్ లైఫ్లో అంత పరిశుద్ధత వాళ్ళలో ఉండదు. కొంతమంది ఆరాధన చేసినప్పుడు గంతులేసేస్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నోట్లోంచి పనికిమాలిన బూతులు కూడా వస్తాయి. కొంతమంది ఆమె చూస్తే ఈవిడ అంత ప్రార్థనాపర్రాలు లేదనుకుంటాం, పేటలోకి వెళ్ళింది ఆవిడ నిజమైన రంగులు బయటకు వస్తాయి. అది ఒక విశ్వాసవు, ఒక పాస్టర్ అవ్వు. ఫ్రాంక్లిన్ గ్రామ్ చెప్పిన మాట అదే, నా తండ్రిలో 2 రకాలైనటువంటి తండ్రిని నేను చూడలే. వాక్యం చెప్పినప్పుడు ఏ తండ్రిలో, ఇంట్లో బెడ్రూమ్లో కూడా అదే తండ్రిని చూశాను కాబట్టి నేను నా తండ్రి బాటలో నేను నడవగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తర్వాత తరాన్ని ఎలా పెంచాలట? బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని ఎలా పెంచానో తెలుసా అన్నాడు. ఎలా పెంచావు ప్రభువా? కొదమ సింహముల మధ్య పెంచాను మిమ్మల్ని అంటున్నాడు. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. నేను అదే చెప్తున్నా. ఇక్కడ నా పాస్టర్, ఇక్కడ చాలామంది పాస్టర్లు ఉన్నాం, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నాం. మన నెక్స్ట్ జనరేషన్ ఎలా పెంచాలి అని మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినది ఆయన. చాలండి, ఇక్కడ గమనించండి. సింహపు పిల్లలనట ఎలా పెంచాలి అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్. మేనకా గాంధీ తెలుసండి ఎవరికన్నా? మన భారతదేశంలో ఆవిడ జంతువుల యొక్క పరిరక్షణ కొరకే ఆమె పోరాడుతుంది. మేనకా గాంధీ. సర్కస్లో సింహాలు ఉంటాయి, ఎగురుతాయి, డ్యాన్స్ చేస్తాయి, అన్నీ చేస్తాయి కదా సింహాలు. మేనకా గాంధీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏంటి? సింహాలు చక్కగా అడవిలో ఆడుకునే సింహాలను తీసుకొచ్చి సర్కస్ వాళ్ళు వాటిని చిన్నప్పటి నుంచి మేపి వాటి స్వతంత్రం పోగొట్టి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆడుకుంటున్నారో, సింహాలని, అడవి జంతువుల్ని మీరు విడిచిపెట్టాలంటే సుప్రీంకోర్టు ఆమె కేసుని టేకప్ చేసి ఆమెకి గెలిపించింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చిందో ఏంటి వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి సర్కస్లో ఉన్న సింహాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలి, వాటికి స్వతంత్రం ఇవ్వాలి. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒక సర్కస్ కంపెనీ వాడు చిన్నప్పటి నుండి కూడా సింహాన్ని చాలా బాగా పెంచాడు. దానికి లక్షలాది రూపాయలతో, దానికి సింహం తక్కువ తింటుందండి, దాన్ని పోషించి పెద్ద సింహాన్ని చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఎవరన్నా పెట్టుకుంటాడా సింహాన్ని? ఇంకా ఆయన్ని తీసుకెళ్ళిపోతారు జైల్లోకి. బలవంతంగా సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏమైంది అనేది దాని మీద చాలా చాలా జాగ్రత్తగా ఆ సర్కస్ కంపెనీ వారిలందరూ కూడా చూసి దాని మీద చూసినప్పుడు చాలా విచారకరమైన పరిస్థితి జరిగింది. ఏమైందో తెలుసా? అంత పెద్ద సింహాన్నట అడవి కుక్కలు తినేసినాయట. ఏం తినేసాయండి? అడవి కుక్కలు తినేసినాయట. సింహాన్ని చూసి కుక్క మైల్ దూరం పారిపోద్ది. సింహం గాండ్రించిందంటే ఏనుగన్నా సరే వెనక్కి వెళ్ళవలసిందే. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ సింహం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం లేక 8 పూటలో అది అలా కూర్చుంటే మాంసం దాని ముందుకు వచ్చేయడమే నేర్చుకుంది చిన్నప్పటి నుంచి. వేటాడడం అది నేర్చుకోలే. వేటాడి చంపి మాంసాన్ని భక్షించడం దానికి తెలీదు. ఆకలేస్తుంది, మా గురుగారు ఎప్పుడు వస్తారో, భోజనం ఎప్పుడు తెస్తారని చూస్తుంది. చివరికి అది అడవి కుక్కలకు భోజనం అయిపోయిందట. ఇది నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సింహము సింహపు పిల్ల కొదమ సింహాల మధ్య పెరిగితేనే దానికి ఏం తెలుసు? వేటాడడం తెలుసు. మన సంఘంలో వయసు వచ్చేసింది కదా అని చెప్పి వాడిని పాస్టర్ని చేసేయడం కాదు. చిన్నప్పటి నుండి వేటాడుతున్న కొదమ సింహాల దగ్గర పిల్లల్ని పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సువార్థికులమైన మనము దేవుని కొరకు వేటాడు వారమై ఉండాలి. భక్తుడైనటువంటి పేతురుని యేసు ప్రభు అన్న మాట ఏంటి?
పేతురు కొంచెం లోపలికి వెళ్ళి వలై ప్రభువా రాత్రంతా తీసాను కానీ ఈ మాట తీసేలాగేస్తున్నా అని చెప్పి వేసాడు. ఎన్ని చేపలు పడ్డాయి? 2 పడవల నిండునంత చేపలు పడ్డాయి. ఆ చేపలు తీసుకొచ్చిన వెంటనే మొట్టమొదటిగా పేతురు అన్న మాట ఏంటి? ప్రభువా నీలాంటి పరిశుద్ధుడు నాలాంటి పాపి దగ్గర ఉండకూడదయ్యా అన్నాడు. అప్పుడు పేతురుతో అంటున్నాడు దేవుడు, పేతురు కమాన్, నేను నిన్ను చేపలు పట్టే జాలరిగా కాదు మనుష్యులను పట్టే జాలరిగా చేస్తా. నేను అంటాను దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? బతికున్న వాటిని చంపుకు తినే బదులు చచ్చిపోతున్న వారిని బ్రతికిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి, చక్కగా బ్రతికున్న చేపల్ని చంపుకుని తినే బదులు బ్రతికుండి చచ్చిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. నా వాక్యంతో వారిని బ్రతికించవయ్యా, దానికి వేటాడవయ్యా. ఒక తల్లిగా ఒక తండ్రిగా సంఘంలో భారము కలిగి పరిచర్య చేస్తూ ఉంటే అది చూసిన పిల్లలు మా నాన్నలాగా సేవ చేయాలి, మా అమ్మలా సేవ చేయాలి, మా అమ్మలా పరిచర్య చేయాలి, ఆ అక్క పరిచర్య చేసినట్టు చేయాలి. అటువంటి ఆశ మన పిల్లలకి పుట్టించాలంటే మనం అటువంటి పరిచర్య చేస్తూ మన దగ్గర వారిని పెంచగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, చక్కటి దైవ సేవకుని ఇచ్చాడు. ఆ దైవ సేవకుని యొక్క తల్లిదండ్రులు ప్రార్థనతో ప్రారంభించిన సంఘం. నేనంటాను ప్రియులరా, ఏ సంఘానికన్నా 2 పునాదిరాళ్ళు ఉండాలి. ఈ 2 పునాదిరాళ్ళు లేకపోతే ఏ సంఘం నిలబడదు. ఏంటండి ఆ 2 పునాదిరాళ్ళు? అది ఒక విశ్వాసికైనా ఒక సంఘానికైనా సంఘము నిత్యము కదలకుండా ఉండాలంటే మొదటి పునాదిరాయి ఏంటి తెలుసా? చర్చ్ షుడ్ బి బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ట్రూత్. సత్యము అనే పునాది రాయి మీద ముందు సంఘం కట్టబడాలి. మొదటి పునాది రాయ ఏంటట? సత్యము. చాలామంది విశ్వాసులు నేను అదే అడుగుతూ ఉంటాను, అది సంఘమైనా నీ రక్షణ అయినా సరే సత్యం మీద కట్టబడాలి. కొన్ని సంఘాలు ఏంటంటే మిరాకిల్ బేస్డ్ చర్చెస్ ఉంటాయి. కొంతమంది సాల్వేషన్ కూడా మిరాకిల్ బేస్డ్ సాల్వేషన్ ఉంటుంది. నేను దానికి ఒప్పుకోను. ఆ గుడికి వెళ్ళానండి పిల్లలు పుట్టలేదు, ఈ గుడికి వెళ్ళాను పిల్లలు పుట్టలేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పిల్లలు, కానీ ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను పిల్లలు పుట్టారండి. యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు రక్షణ కావాలని అంటాడు. సంతోషమే, నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నావు. అయితే అది సరిపోదు నీ రక్షణకి. నువ్వు అద్భుతము ద్వారా నువ్వు రక్షింపబడకూడదు, వాక్యము ద్వారా రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవర్ చర్చ్ అండ్ అవర్ సాల్వేషన్ షుడ్ బి ట్రూత్ బేస్డ్. సత్యము అనే బండ మీద మనము ఉండాలి. రేపన్న రోజు నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకో అద్భుతం కొరకు ఎదురు చూస్తే దేవుని చిత్తం కానప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా జరగదు. అప్పుడు జెండా మార్చేస్తావు. వాక్యము మీద కట్టబడిన సంఘముగా ఉండాలి మొట్టమొదటిది. రెండవ పునాది రాయి ఏంటంటే సంఘానికి ఎంత వాక్యముతో నువ్వు కట్టబడినా నీ చర్చ్ స్థిరపడాలి అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఎఫెస్ సంఘానికి దేవుడు చెప్పాడు, నువ్వు సత్యంలో స్ట్రాంగ్ ఉన్నావు కానీ ఎందులో వీక్లో ఉన్నావు? మొదటి ప్రేమను నువ్వు పోగొట్టావు. చర్చ్ చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రేమో చర్చ్ పెద్దగా ఉన్నప్పుడు కూడా అటువంటి ప్రేమ మన సంఘంలో సంపూర్ణంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు అందరూ కలిసి తాటి మీద నిలవబడగలిగే సంఘంగా ఉండాలి. కాంప్రమైజ్ అవ్వని చర్చిగా ఉండాలి మన చర్చ. కాంప్రమైజ్ అవ్వని చర్చ్ అంటే ఏంటి? అందరినీ ఒకేలాగా చూడగలగాలి. డబ్బున్న వాళ్ళని ఒకలాగా, పేదోళ్ళని ఒకలాగా చూసే సంఘంగా మన సంఘం ఉండకూడదు. సంఘ పెద్దలకు ఒకలాంటి తీర్పు, సామాన్యుడికి ఒకలాంటి తీర్పు సంఘంలో ఉండకూడదు. ఒకసారి మా చర్చిలో కొంతమంది దొంగ బాప్తీసాలు అడుగుతారు, పెళ్లి బాప్తీసాలు. అడిగి పెళ్లి దగ్గర అయితే పాస్టర్ గారిని బాప్తీసం ఇచ్చేయండి అంటారు. నాకు అసలు ఇష్టం ఉండదు. అరే నీ పెళ్ళికి బాప్తీసానికి సంబంధం లేదురా అంటాను నేను. అందుకు రూల్ పెట్టాను, ఎవరైనా సరే రెగ్యులర్గా 1 నెల రోజులు చర్చికి వచ్చి వాక్యం వినకుండా బాప్తీసం అనేది నా దగ్గర అడిగితే నేను ఇవ్వను అని రూల్ పెట్టి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను. ఒకసారి గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి డిప్యూటీ కలెక్టర్ గారు చర్చికి వచ్చారు. వాక్యం చాలా సిన్సియర్గా వినేశారు. గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం 3 గంటల వరకు. పునరుద్ధానం రోజున కూడా వచ్చారు. ఆ రోజు కూడా విన్నారు. నా దగ్గరికి వచ్చారు. ఏమడిగాడు తెలుసా? నాకు బాప్టిజం కావాలి, బాప్టిజం ఇవ్వండి అని అడిగాడు. నేను చాలా సంతోషించాను. ఆయన చెప్పిన మాట, నేను ఇలా కూర్చున్నాను, మా నాన్నగారు ఇలా కూర్చున్నారు, ఆయన ఇలా కూర్చున్నాడు.
నాకు బాప్టిజం కావాలి ఇవ్వండి అన్నాడు. నేను అన్నాను, ఫస్ట్ ఏమనాలా, ఫస్ట్ బీ రెగ్యులర్ టు ద చర్చ్, దెన్ ఐ విల్ గివ్ యూ బాప్టిజం అన్నాను. క్రమము తప్పకుండా ముందు చర్చికి రండి, అప్పుడు నేను బాప్టిజం ఇస్తాను అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు కుదరదు అన్నాడు. వెంటనే నేనేమన్నానంటే, నాకు కుదరదు, వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాను. ఆయన పాపం మంచి, ఆయన చాలా మంచి ఆయన, నాకు చాలా హెల్ప్ చేసిన ఆయన, కానీ తప్పదు అది అన్నాను. సరే నవ్వి, సరేలే చర్చికి రావడానికి ట్రై చేస్తానన్నాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే మా నాన్నగారు అన్నారు, అరే ఒక డిప్యూటీ కలెక్టర్తో అలా చెప్పేసేవేట్రా ముఖం మీద అన్నారు. మా నాన్నగారితో అన్నాను, డాడీ కలెక్టర్కైనా కూలోడికైనా ఒకేలాగా ఉండాలి రూల్ చర్చ్లో. అతను కలెక్టర్ అవ్వచ్చు, కూలోడు అవ్వచ్చు. సంఘంలో 2 రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఉంటే దేవుని సన్నిధి మన సంఘంలో ఉండదు. ఇంకా మా నాన్నగారు మాట్లాడలేదు, ఇంకా సర్లేరా అన్నారు. ఆ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా సంఘం ఉంటే దేవుని ప్రేమ, దేవుని సన్నిధి హెచ్చుగా మన సంఘంలో ఉంటుంది. రావచ్చు, ఈ రోజున కూలోడు రావచ్చు, కూలోడు పక్కనే కలెక్టర్ కూర్చోవచ్చు, కానీ మన సంఘంలో ధైర్యంగా అందరినీ సమానంగా చూడగలిగే ధైర్యము, బలము, శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు దైవ సేవకులకు, సంఘ పెద్దలకు దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే సాతానుడు వన్స్ సంఘాన్ని కట్టిన తర్వాత, సంఘ సరిహద్దును విశాలపరుస్తున్న తర్వాత రకరకాల టెంప్టేషన్స్ ఇస్తాడు, రకరకాల శోధనలు ఇస్తాడు, రకరకాల ఛాలెంజెస్ ఇస్తాడు. ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, నో పవర్స్ ఆఫ్ హెల్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. పేతురుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, పేతురు ఈ బండ మీద నా ఆలయాన్ని కడతా. ఎలా కడతానో తెలుసా, పాతాళపు ద్వారములు నీ ముందు, దాని ముందు నిలబడనేరవు. అంటే పాతాళపు ద్వారములు అంటే ఏంటి, ద పవర్స్ ఆఫ్ హెల్. ద పవర్స్ ఆఫ్ హెల్ అంటే ఏంటి, సాతాను శక్తులు. సాతానుడు నిన్ను నన్ను రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. నీ పాస్టోరియల్ మినిస్ట్రీలో రకరకాల ఛాలెంజెస్ వస్తాయి, సంఘ పరిచర్యలో రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా ధైర్యంగా దేవుని సాక్షిగా నువ్వు నిలబడగలగాలి. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఈ యొక్క పరిశుద్ధమైన శుభదినంలో సంఘం కట్టడం అనేది ఎంత ముఖ్యమో, సంఘాన్ని దేవుని దృష్టిలో నిష్కలంకంగా సంఘాన్ని నడిపించడం అనేది అంత ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి తెలుసా, సంఘ కాపరి కొరకు భారంగా ప్రార్థన చేయాలి. దయచేసి మిమ్మల్ని అదే వేడుకుంటున్నాను, సంఘ కాపరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తే మీ అందరూ సంఘ కాపరి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సంఘ కాపరినే ముందు సాతానుడు శోధిస్తూ ఉంటాడు, ఆ కుటుంబాన్ని ఎలా అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకనే భక్తుడైన పౌలు అనేక మార్లు సంఘాన్ని నా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారే విజ్ఞాపన చేసుకున్నాడు. మనము సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా మా కాపరిని బలపరచు, నువ్వు నా కాపరిని బలపరిస్తే ఆ కాపరి వెనకాతల మేము కూడా నీ బాటలో నడుస్తామయ్యా అని సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన ఈ సంఘాన్ని బలమైన సంఘముగా, ఆత్మలోను వర్ధిల్లే సంఘముగా, ఎవరైనా సరే ఎటువంటి తప్పుడు సువార్తను మీ సంఘానికి తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకించే సంఘంగా ఉండాలి. ఈ రోజుల్లో తప్పు సువార్తలు, అనేకమైన రాంగ్ గాస్పల్స్ వస్తున్నాయి. నేను అందుకనే చెప్పాను, సంఘానికి మొదటి రాయి ఏంటి చెప్పండి, సంఘానికి మొదటి రాయి ఏంటి, సత్యము. రెండో రాయి ఏంటి, ప్రేమ. ఫుల్గా ప్రేమ ఉండాలి, ఫుల్గా సత్యం ఉండాలి. సత్యం ఉంటే లాభం ఏంటో తెలుసా, బెరియాలో ఉన్న సంఘానికి స్వయంగా పౌలు గారు వచ్చిన నమ్మారాలో వాక్యాన్ని, డాక్ట్రిన్స్ని వెతికి చూసి నమ్మారు. అందుకనే భక్తుడైన పేతురు అంటాడు, ఆయన రాసిన మొదటి పత్రిక 3:15లో, నీలో ఉన్న నిరీక్షణకు హేతు అడిగిన వారికి సాత్వికముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవు. నీలో ఉన్న విశ్వాసం గుడ్డిగా నమ్మడం కాదు, దాని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలా. సంఘంలో ప్రతి ఒక్కరు ఈ రోజున ఎలా ఉన్నా తెలుసా, ఈ చివరి రోజుల్లో మనమే కాదు బైబిల్ చదివేది, ముస్లింలు బ్రహ్మాండంగా చదువుతున్నారు బైబిల్, హిందువులు బ్రహ్మాండంగా చదువుతున్నారు బైబిల్, నాస్తికులు బ్రహ్మాండంగా చదువుతున్నారు బైబిల్. మన క్రైస్తవులోనే రకరకాల కల్ట్స్ ఉన్నాయి, ఇంటింటికి వచ్చేస్తున్నారు ఈ యెహోవా సాక్షులు, మార్మోనోళ్ళు, అనేకమైనటువంటి కల్ట్స్ ఉన్నాయి. నీవు దేవుని వాక్యంలో స్ట్రాంగ్గా ఉంటే నీలో నాటబడిన విత్తనమును సాతానుడు అపహరించలేడు. విశ్వాసం
ప్రతి వ్యక్తి కూడా సత్యంలో బలపడాలి, రెండవది ప్రేమలో బలపడాలి. ప్రేమ ఎప్పుడైతే మనలో ఉందో, చాలామంది ఏమనుకుంటారో తెలుసా, ప్రేమ అంటే పేదోడికి ఆహారం పెట్టడం అనుకుంటారు, ప్రేమ అంటే చీర లేనుడికి చీర కూడా అనుకుంటారు. నో, భక్తుడు ఏమన్నాడు పౌలు, పేదల కొరకు నా ఆస్తి రాసిచ్చిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే అన్నాడు. అదేంటండి, పేదల కొరకు ఆస్తి రాసి ఇచ్చేసినా సరే ప్రేమ లేకపోవడం అంటే ఏంటంటే అని అనుకుంటున్నారేమో. ప్రేమ అంటే ఆకలిలో వేసినోడికి అన్నం పెట్టడం కాదు. ప్రేమ అంటే నీ ప్రక్కన వాడిని, వాడి ఏ స్టేటస్కి, ఏ స్థితిలో ఉన్నవాడు, పేదోడా గొప్పోడా చూడకుండా నిన్ను నీవు గౌరవించుకున్నట్టు వాడిని కూడా గౌరవించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ పక్కన వాడిని సమానంగా రెస్పెక్ట్ చేసేది ప్రేమ. అది మన సంఘంలో